మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. తెలంగాణ సిపి గేట్ 2026 సంబంధించినటువంటి షెడ్యూల్ వచ్చేసింది. సో ఈ తెలంగాణ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉందో దీని ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ యూనివర్సిటీలు దాని ఆధ్వర్యంలో ఉన్నటువంటి వాటి ఆధ్వర్యంలో ఉన్నటువంటి పీజీ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో అడ్మిషన్స్ జరుగుతాయి. సో వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ షెడ్యూల్ ఏదైతే ఉందో అప్లికేషన్ ప్రాసెస్ నుంచి ఎగ్జామ్ రిజల్ట్స్ వరకు కంప్లీట్గా ఈ షెడ్యూల్ అనేది బయటికి రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకు ఈ తెలంగాణ సిపి గేట్ 2026 సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి మే 15వ తేదీన మొదలవడం జరుగుతుంది. దీని యొక్క అప్లికేషన్ డేట్ చివరి తేదీ చూసినట్లయితే జూన్ 10వ తేదీ వరకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకు కొనసాగుతాయి అన్నమాట. ఈసారి మనకు తెలంగాణ సిపి గేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. సో ఇందులో మనకు మొత్తం 8 యూనివర్సిటీలకు సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 8 యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో వాటి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రతి కాలేజీకి సంబంధించిన అడ్మిషన్స్ అనేవి జరుగుతాయి. మనకు తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని మెయిన్ యూనివర్సిటీలు నేను చెప్తాను. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, శాతవాహన్ యూనివర్సిటీ, అదేవిధంగా తెలంగాణ యూనివర్సిటీ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి వాటి అనుబంధ కాలేజీలలో ఉన్నటువంటి సీట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ ఎంట్రన్స్ ద్వారా మనకు ఫిలప్ చేయడం జరుగుతుంది. అయితే మనకు వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ జూన్ 10 అనుకున్నాం కదా చివరి తేదీ. సో విత్ లేట్ ఫీ, విత్ 500 లేట్ ఫీజ్ తోటి మనకు జూన్ 14 వరకు ఉంటుంది. అదేవిధంగా 2000 రూపాయలు లేట్ ఫీజ్ ద్వారా మనకు జూన్ 18 వరకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది అందుబాటులో ఉంటుంది. అంటే మనకు మే 15 నుంచి జూన్ 18 వరకు అప్లికేషన్ ప్రాసెస్ జరుగుతాయి. అందులో వితౌట్ లేట్ ఫీ వచ్చేసరికి జూన్ 10వ తేదీ వరకు ఉంటుంది. విత్ 500 లేట్ ఫీ వచ్చేసరికి జూన్ 14, విత్ 2000 లేట్ ఫీ వచ్చేసరికి మనకు జూన్ 18 వరకు ఉంటుంది. ఎవరైతే అప్లికేషన్స్లో ఏమైనా మిస్టేక్స్ ఇంకా అప్లై చేసేటప్పుడు ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ కావచ్చు, ఇంకా ఇతర ఏదైనా మిస్టేక్స్ చేసినట్లయితే ఆ విండో కరెక్షన్ కోసం మనకు అప్లికేషన్ ప్రాసెస్ 3 days ఇవ్వడం జరిగింది. జూన్ 16 నుంచి జూన్ 19 వరకు మీ యొక్క ఏమైనా కరెక్షన్స్ ఏమైనా ఉంటే చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్, సో ఎవరైతే అభ్యర్థులు మీ యొక్క డిస్ట్రిక్ట్స్లలో కూడా మీరు అప్లికేషన్ సంబంధించిన ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో ఎగ్జామ్ రాయడానికి ఈ అప్లికేషన్ ప్రాసెస్లోనే ఎగ్జామ్ సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఎగ్జామినేషన్ సంబంధించిన సెంటర్ సెలెక్ట్ చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి జూన్ 24 వరకు ఇచ్చారు. అంటే మనకు అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినప్పటికీ మనకు ఎగ్జామ్ యొక్క సెంటర్ ఏదైతే ఉందో సెలెక్ట్ చేసుకోవడానికి మనకు జూన్ 24 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్స్ వచ్చేసరికి జూలై మొదటి వారంలో మనకు ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది. అయితే వీటికి సంబంధించిన హాల్ టికెట్స్, ఈ ఎగ్జామ్ సంబంధించిన హాల్ టికెట్స్ వచ్చేసరికి మనకు జూన్ 28వ తేదీన అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. ఓకేనా. సో ఎగ్జామ్స్ వచ్చేసరికి జూలై 1st వీక్లో జరుగుతాయి. జూన్ 28వ తేదీన మనకు సిపి గేట్ 2026 సంబంధించిన హాల్ టికెట్స్ అనేది అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి ప్రిలిమినరీకి, సో మనకు ఎగ్జామ్స్ నిర్వహించిన తర్వాత ప్రిలిమినరీకి రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఇవి మనకు జూలై 17వ తేదీన రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మనకు జూలై 19 వరకు ఏదైనా మనకు కీ సంబంధించిన ఆబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే అవి మనం దరఖాస్తు చేసుకోవచ్చు. జూలై 19 వరకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మనకు అఫీషియల్గా రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేయడం జరుగుతుంది కొద్ది రోజుల తర్వాత. ఆ తర్వాత మనకు షెడ్యూల్స్, మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్తో పాటు మనం అడ్మిషన్ సంబంధించినటువంటి ఏవైతే ప్రాసెస్ ఉంటుందో అవన్నీ కూడా, ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ అవన్నీ కూడా తర్వాత నిర్వహించడం జరుగుతుంది. ఓవరాల్గా మనకు ఎగ్జామినేషన్స్ వచ్చేసరికి ఈ షెడ్యూల్స్ వచ్చేసరికి జూలై 19 వరకు మనకు అందుబాటులో ఉన్నాయి. సో మనకు ఎగ్జామినేషన్స్ అయిపోయిన తర్వాత అడ్మిషన్స్ వచ్చేసరికి ఆగస్టు ఫస్ట్ వీక్ కావచ్చు, లేకుంటే సెకండ్ వీక్లో మనకు మొదటి విడత సంబంధించిన వెబ్ ఆప్షన్స్ మొదలయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఇది మనకు తెలంగాణ సిపి గేట్, తెలంగాణ కామన్ పీజీ ఎంట్రన్స్ సంబంధించిన టెస్ట్ ఏదైతే ఉందో 2026 సంబంధించినటువంటి కంప్లీట్ షెడ్యూల్. సో ఇది ఇవాళ వీడియో. మరిన్ని జాబ్ అప్డేట్స్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.